నమస్తే, నేను మీ శ్రీజ. ఈరోజు రెసిపీ వచ్చేసి చాక్లెట్ సిరప్. మన ఇంట్లో కోకో పౌడర్ లేకపోయినా, డార్క్ చాక్లెట్ కంపౌండ్ లేకపోయినా, అలాగే చాక్లెట్తో అవసరం లేకుండా మనం ఈ సిరప్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అది ఎలాగనేది పూర్తి వీడియో వాచ్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. వాచ్ చేసి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అనేది తప్పకుండా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే దీన్ని మనం కేక్ టాపింగ్కి కానీ, లేదా డోనట్, ఐస్ క్రీమ్, అలాగే చాక్లెట్స్ చేసుకోవడానికి కూడా దీన్ని మోడిఫై చేసుకోవచ్చు. అది ఎలాగనేది పూర్తి వీడియో వాచ్ చేయండి, మీకు అర్థమవుతుంది. పదండి, మనం ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగానే ఇక్కడ బోర్న్విటా తీసుకున్నానండి, 1 కప్ వరకు. బోర్న్విటా కాకుండా మీరు బూస్ట్ కూడా వాడుకోవచ్చు. ఇందులో కోకో పౌడర్ అనేది ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం చాక్లెట్తో కూడా తయారు చేసుకోవచ్చు. ఇలాగా 1 కప్ తీసుకున్నాను. అలాగే అరకప్పు, సేమ్ కప్పుతో అరకప్పు పంచదార పొడి అండి. పంచదార పొడి ఒకవేళ అందుబాటులో లేకపోతే పంచదారని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, అరకప్పు. అలాగే 2 టేబుల్ స్పూన్ల పాల పొడి, మిల్క్ పౌడరు. ఒకవేళ మిల్క్ పౌడర్ కానీ అందుబాటులో లేకపోతే ఇక్కడ మిక్స్ చేసేటప్పుడు నీళ్ళని వాడాను. నీళ్ళ బదులుగా మీరు పాలను వాడుకోండి. మిల్క్ పౌడర్ అనేది టేస్ట్ కోసం యాడ్ చేస్తాం కదా, వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ లేని టైంలో ఏం చేయలేము కదా, అప్పుడు పాలను వాడుకోండి. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసి సైడ్లో పెట్టేయాలి. అందులో ఉండలుగా కట్టుంటాయి కదా చాక్లెట్ అనేది, అదంతా కూడా చక్కగా కరిగిపోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం. దీంట్లో కలపడానికి మనం కార్న్ఫ్లోర్ వాడుతున్నాము. 1 టీ స్పూను కార్న్ఫ్లోరు. ఒకవేళ మీకు ఇంకా థిక్గా కావాలి అనుకుంటే 1.5 టీ స్పూన్ వాడుకోండి. ఒకవేళ చాక్లెట్స్ తయారు చేయడానికి వాడితే 2 టేబుల్ స్పూన్ల వరకు 2 టీ స్పూన్ల వరకు వాడుకోండి. 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఒకవేళ కార్న్ఫ్లోర్ అందుబాటులో లేకపోతే మైదా కానీ, గోధుమ పిండి కానీ, బియ్యం పిండి కానీ వాడుకోవచ్చు. బియ్యం పిండి, గోధుమ పిండి మాత్రం ఏంటంటే ఒకసారి జల్లెడ పట్టి స్మూత్గా చేసుకొని అప్పుడు వాడుకోండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న బోర్న్విటా మిశ్రమం ఉంది కదా, దాన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. అందులో ఉన్న గడ్డలన్నీ కూడా చక్కగా కరిగిపోయేంత వరకు మరగనివ్వాలి. ఇది కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాలు మరిగితే అప్పుడు కరెక్ట్గా మంచి థిక్నెస్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు దీంతో కాకుండా డైరెక్ట్గా డార్క్ చాక్లెట్ కాంపౌండ్తోనే మేము సిరప్ చేసుకోవాలనుకుంటే ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. ఐ కార్డులో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇది ఒక థిక్నెస్ అనేది వచ్చింది కదా, ఒక 10 నిమిషాల తర్వాత మనకి కేక్కి ఒకవేళ టాపింగ్ చేసుకోవాలంటే మీరు దాన్ని బట్టి సిరప్ క్వాంటిటీ పెంచుకోవడం, తగ్గించుకోవడం అనేది చేసుకోండి. ఒక 15 నిమిషాల తర్వాత నేను కలుపుకున్న కార్న్ఫ్లోర్ అనేది ఇందులో వేసేసానండి. కార్న్ఫ్లోరే ఎందుకు వాడుతున్నామంటే చక్కగా షైనీగా వస్తుంది, అందుకని కార్న్ఫ్లోర్ వాడుతున్నాము. ఒకవేళ లేకపోతే ఏం చేయలేము కదా, అట్లాంటప్పుడు మీరు మైదా కానీ మిగతా నేను చెప్పినట్టుగా వాడుతున్నారంటే అందులో కొంచెం వెన్న వేసుకున్నారంటే కొంచెం షైనీగా కనబడుతుంది. వేసుకోకపోయినా కూడా బాగానే వస్తుంది. చూసారు కదా, ఇది చక్కగా రెడీ అయిపోయినట్టే. చల్లారిందంటే ఇంకా గట్టిపడి ఇంకొంచెం కలర్ అనేది వస్తుంది. మీకు కానీ వీడియో యూజ్ అయిందనిపిస్తే ప్లీజ్ లైక్ చేయడం, షేర్ చేయడం, కొత్తగా ఏమన్నా వ్యూ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేయడం కూడా మర్చిపోకండి. ఈ విధంగా తయారైపోయిందండి. చల్లబడిన తర్వాత చూసారా, ఇది ఈ విధంగా తయారైపోతుంది. అంతేనండి, దీన్ని చక్కగా సర్వ్ చేసేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.